ఈరోజు నాకు చెప్పిన అంశం భగవద్గీత పాంప్లెట్లో చూస్తుంటారు మీరు. భగవద్గీత తర్వాత పాంప్లెట్ గుర్తుందా? అంశం గుర్తుందా? ఎవరో గుర్తుంది? అది మనం ఏది శ్రద్ధగా చదవం. భగవద్గీత జీవన గీత, భగవద్గీత జీవన గీత. కాబట్టి ఆ టాపిక్ మనం మాట్లాడుకోవాలి. అయితే మనం బాబా భక్తులం కాబట్టి బాబాకు సంబంధించి బాబాకు శ్రీకృష్ణులకు భేదం లేదని నా అభిప్రాయం. నా అభిప్రాయం మీదే అయితే కనుక ఆ రూపంలో కొనసాగుతుంది సత్సంగం. బాబాకు ఇంకొక దేవతామూర్తికి తేడా లేదు. సకల దేవతా స్వరూపుడు బాబా వారు అనుకుంటున్నాం కదా. ఈరోజు ఆయన శ్రీకృష్ణ భగవానునిలో నన్ను చూడమని మనల్ని ఆదేశించారు. కాబట్టి శ్రీకృష్ణ భగవాను గురించి మాట్లాడుకున్నా అంతర్లీనంగా బాబా వారు ఉంటారు. కాబట్టి ఆ రెండింటికి పోలిక కాదు, కానీ ఆ రెండింటికి సమన్వయం ఎక్కడుందో చూసుకుంటూ వెళ్దాం. ఆ సమన్వయం గురించి మాట్లాడుకుంటూ వెళ్దాం. అవర్ధాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయిని అంబా త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీ భగవద్గీతే భవద్వేషిణీ. దివ్యాత్మ స్వరూపులారా, భగవద్గీత కేవలం పారాయణ గ్రంథం కాదు, అది మన తలరాతల్ని మార్చే గ్రంథం. ఎవరైనా సరే భగవద్గీతని పారాయణ చేస్తూ, పారాయణ చేసిన అంశాన్ని జీవితంలో ఆచరిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే ఒక 10-15 సంవత్సరాల్లో వారు నిజంగానే దివ్యాత్మ స్వరూపులుగా మారిపోతారు. కాబట్టి భగవద్గీతకి సంబంధించి పార్థాయ ప్రతిబోధితాం అర్జునుడికి చెప్పబడింది. ఏ సందర్భంలో చెప్పబడిందో మీకు తెలుసు. ఏ సందర్భంలో ఆయన ఆనందంగా ఉన్నప్పుడు, ఆయన సంతోష సుఖాలతో కూడి ఉన్నప్పుడు ఏదో పిచ్చాపాటి మాట్లాడుకుందాం అర్జున అని చెప్పింది కాదు. ఆయన క్షుద్రం హృదయ దౌర్బల్యం అంటారు. మానసికంగా కృంగిపోయినప్పుడు, పిరికితనం ఆవరించినప్పుడు, భయం ఆవరించినప్పుడు, ఏం చేయాలో తోచనటువంటి అయోమయ స్థితిలో ఉన్నప్పుడు, కర్తవ్యం ఏంటో తెలియనప్పుడు, ఇది కరెక్టా కాదా అనేటువంటి సందిగ్ధత వచ్చినప్పుడు, ఆ సందర్భంలో తనను నమ్మినటువంటి అర్జునుని ముందుకు తీసుకెళ్ళడానికి, విజయాన్ని కలిగించడానికి, ఆయన మనసుకు పట్టినటువంటి ఆ మలినాన్ని తొలగించడానికి చెప్పినటువంటిది భగవద్గీత. అంటే అర్థం, 2 కోణాలను మీరు పరిశీలించినట్లయితే అర్జునుడికి ఏ విధమైనటువంటి స్థితిలో ఉన్నాడో భగవద్గీత విన్నప్పుడు, అంటే బాణాలన్నీ కింద పరవేచి అప్పటిదాకా యుద్ధం చేస్తానని ఉవ్విల్లూరిన వాడు, శపథాలు చేసిన వాడు, సైన్యం దగ్గరికి వెళ్ళి ఉభయ సైన్యం మధ్య రథాన్ని నిలపమని చెప్పినటువంటి వాడు చివరికి ఆ స్థితికి వెళ్ళిపోవడం అనేది బాగా గమనిస్తే మన జీవితంలో కూడా అదే జరుగుతుంది. మన జీవితంలో కూడా ఆ అర్జునుడికి వచ్చినటువంటి సందిగ్ధ స్థితి ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో వచ్చే ఉంటుంది. ఏం చేయాలో తెలియనటువంటి స్థితిలో ఒక్కొక్కసారి ఉండిపోతాం. ఎవరు వచ్చి సలహా ఇస్తారో తెలియనటువంటి సందిగ్ధ స్థితిలో ఉండిపోతాం. ఎవరైనా వచ్చి మనకు ధైర్యం చెప్తే బాగుండు అనిపించేటువంటి స్థితిలో ఉండిపోతాం. అలాంటి స్థితిలో, అలాంటి సందర్భంలో చెప్పబడినటువంటిది భగవద్గీత. పార్థాయ ప్రతిబోధితాం. ఆ తర్వాత భగవతా నారాయణేన స్వయం చెప్పింది శ్రీకృష్ణుడు అయినప్పటికీ
ఆయన భగవానుడిగా చెప్పాడు. కాబట్టి భగవాన్ ఓవాచ అని ఉంటుంది, ఎక్కడ శ్రీకృష్ణ ఓవాచ అని ఉండదు. లౌకిక దృష్టితో చూస్తే ఆయన యాదవ కులంలో పుట్టినవాడు, వరుసకు బావ అయినవాడు. కానీ అది ఆ భౌతికమైనటువంటి స్థితి. వాస్తవానికి ఆయన భగవద్గీత చెప్పినటువంటి స్థితి భగవానుడే, స్వయం నారాయణుడే వచ్చి భగవద్గీతను చెప్పాడు. అంటే అర్థం, భగవద్గీత వ్యక్తులు రాసింది కాదు, భగవద్గీత ఎవరో కల్పించి రాసింది కాదు. భగవద్గీత మన జీవితాన్ని చక్కదిద్దుకోవడానికి ఆ భగవంతుడే శ్రీకృష్ణుని రూపంలో వచ్చి చెప్పినటువంటిది. వ్యాసేన గ్రథితాం పురాణ మునిన. ఈరోజు మనం హిందూ ధర్మం నిలబడి ఉంది అంటే కారణం వేదవ్యాస మహర్షి. ఆయన లేకపోతే హిందూ మతమే లేదు. ఈరోజు ఏదైనా ఒక ప్రమాణంగా మనం మాట్లాడుకోవాలంటే ఆ మహానుభావుడు రాసినటువంటి పురాణాలు, ఆయన రాసినటువంటి మహాభారతం, ఆయన రాసినటువంటి వేద సారాంశం, ఆయన రాసినటువంటివే అన్నీ మనకు దొరుకుతాయి. కాబట్టి వేదవ్యాస ముని రాసినటువంటిది వ్యాసేన గ్రథితాం పురాణ మునిన మధ్యే మహాభారతం. మహాభారత యుద్ధంలో ఏ సన్నివేశంలో వస్తుంది అంటే భీష్మ పర్వంలో 25వ అధ్యాయం నుంచి 42వ అధ్యాయం వరకు వస్తుంది, 18 అధ్యాయాలు. కాబట్టి మహాభారతంలో మధ్యలో వచ్చేటువంటిది అద్వైతామృత వర్షిణి. అద్వైతాన్ని ప్రధాన భూమికగా చేసుకుని బోధించినటువంటిది. మనం మాట్లాడుకుందాం దాని విషయం. అద్వైతామృత వర్షిణి భగవతీం అమ్మా అంట. ఈ ప్రపంచంలో వ్యక్తులకు పుట్టినరోజులు ఉన్నాయి, కానీ ఒక గ్రంథానికి పుట్టినరోజు ఉన్నది భగవద్గీతకి మాత్రమే, ఇంకొకటి లేదు. గీతా జయంతి అని పెడతాం. ఈ మధ్యకాలంలో ఆ స్థాయికి వచ్చింది సాయి సచ్చరిత్ర. సచ్చరిత్రకి కూడా జయంతులు జరుపుతూ ఉన్నాం మనం. కాబట్టి అమ్మతో పోల్చాం. అదొక వ్యక్తి, అదొక మూర్తి భవించినటువంటి ఒక మాతృప్రేమ, పితృప్రేమ, దైవ సంకల్పం అన్నీ కలిపినటువంటిది భగవద్గీత. అష్టాదశాధ్యాయిని, 18 అధ్యాయాలు కలిగింది. అంబ అంటూ అమ్మ త్వామను సందధామి భగవద్గీతే భవద్వేషిణి. భగవద్గీతే భవద్వేషిణి. భవద్వేషిణి. ఈ సంసార సాగరాన్ని దాటడానికి అంతకు మించినటువంటి ఉపాయము లేదు అని ఆ ప్రార్థన శ్లోకంలో చెప్పబడింది. కాబట్టి భగవద్గీత గురించి మనం మాట్లాడుకుందాం. అదేవిధంగా శ్రీ సాయి సచ్చరిత్రను కూడా మిళితం చేయమన్నారు. కాబట్టి భగవద్గీతని భగవానుడు ఏ సందర్భంలో చెప్పాడో తెలుసుకున్నాం. ఆ సందర్భంలో నుంచి ఆ స్థితిలో అర్జునుడిని బయటకు తీసుకురావడానికి చెప్పినటువంటి భగవద్గీత ఇప్పటికీ ప్రమాణంగా లక్షలాది మంది జీవితాలను మార్చేస్తూ ఉంది. అదేవిధంగా బాబావారి సంకల్పంతో రాయబడినటువంటి సచ్చరిత్ర కూడా ఇప్పటికీ లక్షలాది మంది జీవితాలను మార్చేస్తూ ఉంది. ఈ రెండింటినీ సమన్వయం మనం చేసుకున్నట్లయితే భగవద్గీతలో శ్లోకాల రూపంలో ఉన్నటువంటి ఆ అద్వైతామృతం అంతా కూడా సచ్చరిత్రలో మామూలు మాటల్లో, మామూలు కథల్లో, జీవిత సన్నివేశాలతో మనకు అందించబడింది. కాబట్టి నేనైతే రెండింటినీ సమానంగా చూసేటువంటి దృష్టి మనకుంది. కాబట్టి రెండింటినీ సమానంగా చూడటమే మనకున్నటువంటి ఒక ఉపాయం. ఎందుకంటే సాయిబాబా భక్తులుగా ఒకటి. కాబట్టి బాబా గురించి, సచ్చరిత్ర గురించి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఎప్పుడు గత సంవత్సరం కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు భగవద్గీతను మాట్లాడుతూ అప్పుడప్పుడు బాబా వారిని తలుచుకుంటూ వెళ్తాం. పావన గీత మాత జయ మంగళ హారతి గై కునుమా. పావన గీత మాత జయ మంగళ హారతి గై కునుమా. పావన గీత మాత భక్త జనావని బంధ విమోచని. భక్త జనావని బంధ విమోచని. భవభయహారిణి భవ్యదాయిని. భవభయహారిణి భవ్యదారిణి. పవన గీత మాత జయ మంగళ హారతి గై కునుమా. సర్వలోక సంరక్షణి గీత. సర్వలోక సంరక్షణి గీత.
సర్వదేవ సంసేవిత జనని, సర్వదేవ సంసేవిత జనని, పవన గీత మాత జయ మంగళ హారతి గైకొనుమా. శాంతి విదాయిని సత్యప్రదాయిని, శాంతి విదాయిని సత్యప్రదాయిని, సత్వగుణాలయ సచ్చరిత, సత్వగుణాలయ సచ్చరిత, పవన గీత మాత జయ మంగళ హారతి గైకొనుమా. మంగళం విదే చేకొనుమమ్మ ఓ భగవద్గీత, మంగళం విదే చేకొనుమమ్మ ఓ భగవద్గీత మాత, ఓ భగవద్గీత మాత, మాత ఓ భగవద్గీత మాత. సంగదూరులకు జ్ఞానుల మదిలో వెలిగడి జ్యోతివి నీవే కాదా, సంగదూరులకు జ్ఞానుల మదిలో వెలిగడి జ్యోతివి నీవే కాదా. పరమ పావనుని ధ్యానము చేత విక్షేపము తొలగింపగదే, విక్షేపము తొలగింపగదే. మంగళం విదే చేకొనుమమ్మ ఓ భగవద్గీత మాత, ఓ భగవద్గీత మాత. పార్థుని నెపమున మురళీ కృష్ణుడు, పార్థుని నెపమున మురళీ కృష్ణుడు కలిమానవులను పాలింప, పార్థుని నెపమున మురళీ కృష్ణుడు కలిమానవులను పాలింప. ఆర్తి నాశకరమగు నీ జ్ఞాన జ్యోతిని చూపెను జగములకు, జ్యోతిని చూపెను జగములకు. మంగళం విదే చేకొనుమమ్మ ఓ భగవద్గీత మాత, ఓ భగవద్గీత మాత, మాత ఓ భగవద్గీత మాత. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు భగవద్గీతకి సంబంధించి మనం లోతుల్లోకి వెళ్ళే ముందుగానే కొద్దిగా ప్రిపేర్ చేద్దాం మన మనస్సుని. అంత తొందరగా వెళ్ళదు, ఎందుకంటే అది అంత ఆసక్తికరంగా ఉండేటువంటి సన్నివేశాలు ఏమి ఉండవు అక్కడ. ఎందుకంటే మంచి ఎప్పుడు మన చెవులకు వింపుగా ఉండదు, మంచి ఎప్పుడు కూడా కాస్త నిరాసక్తంగా ఉంటుంది. ఏదైనా చెడైతే కనుక భలే అద్భుతంగా ఉంటుంది, వినాలనేటువంటి కుతూహలం ఉంటుంది. భగవద్గీత మంచిగా చెడా కాబట్టి కష్టం. అందువల్ల ఏం చేసాం, మనం బతికుండగా వినలేం కాబట్టి చనిపోయిన వాళ్ళకి ఆ సౌకర్యాన్ని కలిగించాం. చనిపోయిన వాళ్ళకి మాత్రం పనిగట్టుకుని మరి భగవద్గీత తీసుకురండి పెడదాం. ఎందుకు, చచ్చిపోయారు కదా, ఇంకా మారడానికి ఏముంది, ఇంకా చచ్చినట్టు వింటారు. ఇప్పుడు మనం పదం వింటాం కదా, చచ్చినట్టు వింటారు, ఇప్పుడు చచ్చినాకే వింటారు. కాబట్టి మన దౌర్భాగ్యం ఏంటంటే ఏదైతే జీవితాన్ని మార్చిపడేస్తుందో దాన్ని చివరికి చనిపోయిన తర్వాత వినేటువంటి ఒక అద్భుతమైనటువంటి గానం కింద మార్చిపడేసాం. ఒకవేళ పొరపాటున ఎవరన్నా ప్రాక్టీస్ చేసేటప్పుడు, ఉదాహరణకి నేను రావాలి మక్కిన వారి గూడెంలో పాడాలంటే నేను నేర్చుకోవాలి కదా. నేను ఎప్పుడన్నా ఇంట్లో మొదలు పెట్టాను, ఏంటిది శుభమా అంటాం, ఏంటి భగవద్గీత ఏంటి శుభం అశుభం అంటే భగవద్గీతని అశుభం కింద మార్చిపడేసిన మహానుభావులు మనం. కాబట్టి మనకు కొద్ది కష్టమే. అందుకనే ఆదిశంకరాచార్యులు అంటారు, భగవద్గీత కించిదధీత, భగవద్గీత కించిదధీత, గంగాజలలవ కనికా పీత, భగవద్గీత కించిదధీత, గంగాజలలవ కనికా పీత, సకృదపీయేన మురారి సమార్చ, సకృదపీయేన మురారి సమార్చ, క్రియతే తస్య యమేన న చర్చ, క్రియతే తస్య యమేన న చర్చ, భజ గోవిందం భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే. ఎంత అద్భుతంగా చెప్పారు. అంటే భగవద్గీతలో కొద్దిగా విన్నా చాలు, మొత్తం వినాల్సిన పనిలే.
కొద్దిగా విన్నా చాలు, గంగా జలాన్ని కాసంత తాగినా చాలు, కొద్దిగా చాలు. అదేవిధంగా శ్రీకృష్ణ భగవాన్ని కాసేపు పూజించినా చాలు. ఈ మూడు చేస్తే, భగవద్గీతని కొద్దిగా విన్నా, గంగా జలాన్ని కొద్దిగా తాగినా, శ్రీకృష్ణ భగవాన్ని కాసేపు పూజించిన, ఈ మూడు చేస్తే ఒకటి చేయాల్సిన పని లేదు అంటాడు శంకరాచార్యులు వారు. అదేంటి అంటే క్రియతే తస్య యమేన న చర్చ. నువ్వు యముడితో చర్చకు దిగాల్సిన పని లేదు ఈ మూడు చేస్తే. యముడితో చర్చ ఎందుకు వస్తుందండి నాకంటే, ఆయన హఠాత్తుగా పాశాన్ని వేసినప్పుడు, పాశాన్ని వేసి నిన్ను పైకి లాగినప్పుడు నువ్వు అంత ఈజీగా వెళ్తావు ఆయనతో పాటు? రండి యమధర్మరాజు కాదు, మీకోసం ఎదురు చూస్తున్నాను అని ఎందుకు ఇంత ఆలస్యం చేశారు? మీరు కావాలంటే ఏ దేవతనైనా సరే రండి మాకు కనిపించండి ప్రభు, కనిపించు రామా కృష్ణ కనిపించు అంటాం, కానీ యముడి దగ్గర మీరు కనిపించు అంటావా? అహో యమధర్మరాజా రా, ఈరోజే రా, రాత్రికి రా అంటారు ఎవరైనా? రారు. ఆయన మాత్రం చూడాలనుకోరు, ఆయనతో మాత్రం మాట్లాడాలనుకోరు, ఆయనతో చర్చలు వద్దయ్యా మాకంటారు. ఎప్పుడు చర్చ చేస్తావు? నిన్నేమో పాసి వేసి పైకి లాగినాడు, నువ్వేమో రావడానికి ఇష్టపడు, ఆయనతో వాదుకు దిగుతావు, ఎందుకు తీసుకెళ్తావు నన్ను అంటాడు. అరే అయిపోయిందిరా, నీ రాతంతా అయిపోయిందంటే నేను రాను అంటావు. నువ్వు రావడం కుదరదు అంటాడు ఆయన, నువ్వు రావాల్సిందే అంటాడు. అంటే ఆయన గుంజడం, నువ్వు గుంజడం జరుగుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఏ ప్రాణి కూడా తనకైతను ఆనందంగా వెళ్ళిపోవడానికి సిద్ధం ఉండదు. కాబట్టి ఆ పని లేకుండా ఉండాలంటే 3 పనులు చేయండి. ఎముడితో చర్చకు తెక్కకుండా ఉండాలంటే 3 పనులు ఏంటవి? భగవద్గీతని కాసేపైనా వినడం, గంగా జలాన్ని కొద్దిగానైనా తాగడం, 3 శ్రీకృష్ణ భగవాన్ని కాసేపైనా పూజించడం. ఈ 3 చేస్తే ఆ పని చేయాల్సిన అవసరం లేదు. లేదంటే మేము ఆ పనే చేస్తాం అంటే కన్నా ఈ 3 చేయాల్సిన పని లేదు, ఈ 3 చేయాల్సిన పని లేదు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా శ్రీకృష్ణ భగవానుడిని కానీ బాబావారిని కానీ ఎప్పుడైనా మనం ఏడుకునేది ఏముంటుందంటే, నాయనా నాకు ఆ చివరి రోజులు ఏవైతే ఉన్నాయో వాటిని ఆనందంగా వెళ్ళేటట్టు చూడు. ఇదే కదా మనం అంటాం. కాబట్టి దాని గురించి మనం మాట్లాడదాం. ఇంకోటి, నా భావన గురించి చెప్తున్నా. నా భావన ఏంటంటే, బాబావారికి శ్రీకృష్ణ భగవానుడికి నా వరకైతే ఎక్కడ తేడా లేదు. నా ఉద్దేశం ఎలా ఉంటుందంటే, పాలకడలినే వదలి భూమిని చేరినావ భగవాన్, పాలకడలినే వదలి భూమిని చేరినావ భగవాన్, హరి కలియుగ ధర్మం నిలపగ తలచి షిరిడి చేరినావా, హరివి నీవే సాయి భగవాన్. సాయి రామ్, జయ షిరిడి సాయి రామ్, సాయి రామ్, జయ షిరిడి సాయి రామ్, సాయి జయ రామ్, జయ షిరిడి సాయి భగవాన్. పాలకడలినే వదలి భూమిని చేరినావ భగవాన్. ధర్మమును కాచిన శ్రీరాముడవు నీవేనులే, చిన్ని కృష్ణుడవు నీవేనులే, సాయి షిరిడి గోకులమే. ధర్మమును కాచిన శ్రీరాముడవు నీవేనులే, చిన్ని కృష్ణుడవు నీవేనులే, సాయి షిరిడి గోకులమే. సాయి రామ జయ సాయి కృష్ణ నిన్ను కొలిచేను ఈ జగమే, సాయి రామ జయ సాయి కృష్ణ నిన్ను కొలిచేను ఈ జగమే. అందరాని ఆనందం షిరిడిలో దొరుకును, షిరిడి సాయిషా కరుణించవ సాయి భగవాన్, కరుణించవ సాయి భగవాన్. సాయి రామ్, జయ షిరిడి సాయి రామ్, సాయి రామ్, జయ షిరిడి సాయి రామ్, సాయి జయ రామ్, జయ షిరిడి సాయి భగవాన్. పాలకడలినే వదలి భూమిని చేరినావ భగవాన్. నా ఉద్దేశం అది. కాబట్టి రెండిటిని పోల్చుకుంటూ చెప్పడమే ఇప్పుడు మనం చేసేటువంటి పని. అయితే భగవద్గీతని చదవడం ఒకటే సరిపోతుందా అంటే సరిపోదు. ఎందుకంటే భగవద్గీతలో ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క రోజు సత్సంగం చెప్పుకునే అంత ఉంటుంది.
మనం 2 గంటలు మాట్లాడితే 700 శ్లోకాలు మాట్లాడాల్సిన పని లేదు. ఒక్క శ్లోకానికే అంత నేర్చుకోవాల్సిన అంశం ఉంటుంది, అంత మార్చుకోవాల్సిన అంశం ఉంటుంది. ఈ 2 పదాలు గుర్తుపెట్టుకోవాలి. ఆధ్యాత్మిక మార్గంలో ఉండేటువంటి వారు ఎవరైనా సరే ఈ 2 పదాలని రాసి పెట్టుకోవాలి. నిద్రలేయంగానే 2 చూసుకోవాలి. 1 నేర్చుకో, 2 మార్చుకో. నేర్చుకోవాలి, మార్చుకోవాలి. నేను నేర్చుకుంటూనే ఉంటానండి జీవితకాలం అంటే కుదరదు, మార్చుకోవాలి. ఈరోజు నేర్చుకునేది ఈరోజే. కాబట్టి మొట్టమొదటి ఒక శ్లోకాన్ని మనం పరిశీలిద్దాం, ఊరకైనా పరిశీలిద్దాం. అందులో మొట్టమొదటి శ్లోకం, చివరి శ్లోకం, అవి 2 కానీ చూసుకొని మిగతా జనరల్గా మాట్లాడదాం. యత్ ధర్మక్షేత్రే కురుక్షేత్రే, నేను చదివారు కదా మీరు, వచ్చిన వాళ్ళు చెప్పండి. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకాః పాండవచ్చైవ కిమకుర్వత సంజయ. అదే కదా. అంటే ధర్మక్షేత్రంలో, ఆ కురుక్షేత్రంలో ఏ పదంతో ప్రారంభమైంది భగవద్గీత? ధర్మంతో. అది తెలిసిందే. కాబట్టి అక్కడ మామకాహ నా వాళ్ళు, పాండవులు ఏం చేస్తున్నారు? ఎవరు అడిగిన మాట ఇది? ఎవరు అడిగిన మాట? ధృతరాష్ట్రుడు అడిగిన మాట. అంటే ధృతరాష్ట్రుడు తండ్రిగా అడిగిన మాట, నా బిడ్డలు ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో ఏం చేస్తున్నారు అంటే, ఆ అనడంలోనే మామకాహ అంటే నా బిడ్డలు, పాండవులు. పాండవులు ఎవరు బిడ్డలు? పాండవులు ఎవరు బిడ్డలండి? ఆయన సంబంధం లేదా? పాండవులు వేరే వాళ్ళ? కాబట్టి ఇక్కడ స్వార్థం ఎప్పుడైతే పొడసూపుతుందో, ఆ ప్రేమ, ఆ అలివిగాని ప్రేమ, ఆ మితిమీరిన ప్రేమ, ఆ గుడ్డి ప్రేమ పిల్లల్ని నాశనం చేస్తుంది అనడానికి మహాభారతం కన్నా ఇంకొక ఉదాహరణ అవసరం లేదు. ఆ స్వార్థం అంటే ధృతరాష్ట్రుని యొక్క స్వార్థాన్ని ముందు పెట్టి చివరి శ్లోకం 700 శ్లోకంలో, ఈ మధ్యలో చాలా ఉంది కదా, ఆ 700 శ్లోకం ఏం చెప్తుందంటే, యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ జయోభూతి ధ్రువానీతిర్మతిర్మమ. లాస్ట్ది అంటే ఎక్కడైతే శ్రీకృష్ణ భగవానుడు ఉంటాడో, ఎక్కడైతే ధనుర్ధారి అయినటువంటి అర్జునుడు ఉంటాడో, అక్కడ విజయము ఉంటుంది, అభ్యుదయము ఉంటుంది, ధర్మము ఉంటుంది అని చివరిలో తేల్చారు. మరి శ్రీకృష్ణుడు ఉంటే విజయం ఉంటుందా ఉండదా అనడానికి భగవద్గీత చెప్పిన తర్వాత కాదు అర్జునుడికి వచ్చింది. అర్జునుడికి భగవద్గీత చెప్పకముందే తెలుసు శ్రీకృష్ణ భగవానుడు ఎక్కడుంటే విజయం అక్కడ ఉంటుంది అని. ఎలా? పిలవడానికి వచ్చినప్పుడే తెలుసు. పిలవడానికి వచ్చినప్పుడు కాళ్ళ దగ్గర అర్జునుడు ఉన్నాడు, తల దగ్గర దుర్యోధనుడు ఉన్నాడు. శ్రీకృష్ణ భగవానుడు ముందుగా అర్జునుడిని చూశాడు, తనను 2 భాగాలు చేసుకున్నాడు. ఒక భాగం సైన్యం, 2వ భాగం ఆయన. మరి అర్జున నువ్వు కోరుకో అన్నప్పుడు ఎవరిని కోరుకున్నాడు? శ్రీకృష్ణ భగవాను కోరుకున్నాడు. దుర్యోధనుడు ఆనందపడ్డాడు. అమాయకుడు, పిల్లవాడు, ఏమీ తెలియకుండా కోరుకున్నాడు. వాస్తవానికి అన్ని అక్షౌహిణుడు సైన్యాలు కదా కోరుకోవాలా అనుకున్నాడు. కానీ ఈయనకి తెలిసిన విషయం ఏంటంటే, శ్రీకృష్ణుడు ఎక్కడుంటే విజయం అక్కడ ఉంటుంది అనేది 700 శ్లోకంలో చెప్పాల్సిన పని లేదు, అంతకు ముందే తెలుసు. కానీ మాయ కప్పేసింది, భ్రాంతి కప్పేసింది. అర్థమైంది కదా? ఆ భ్రాంతి కప్పి ఆ మాయలో పడి ఉన్నప్పుడు, ఆ మాయలో దిక్కుతోచనటువంటి స్థితిలో ఉన్నప్పుడు, అప్పుడు 700 శ్లోకాలు భగవద్గీతను చెప్పాల్సిన సందర్భం వచ్చింది. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, విజయం కావాలని కోరుకునేవాళ్ళు, అభ్యుదయం కావాలని కోరుకునేవాళ్ళు, లేదా ధర్మ మార్గంలో నడవాలని కోరుకున్న వాళ్ళు, నీతి నియమాలతో జీవించాలని కోరుకున్న వాళ్ళకి మార్గదర్శి, మార్గ సూచిక ఏదన్నా ఉంది అంటే భగవద్గీతకి మించింది లేదు. అదేవిధంగా సాయి మార్గంలో ఉంటూ భగవద్గీతను ఆచరించడం, సాయి మార్గంలో ఉంటూ శ్రీకృష్ణుడిని పూజించడం, సాయి మార్గంలో ఉంటూ బాబాని సకల దేవతా స్వరూపంగా చూడడం దోషం అంటే ముమ్మాటికి దోషం కాదు, ముమ్మాటికి దోషం కాదు. కాబట్టి ఎవరైతే హిందూ ధర్మానికి, నిన్న జరిగింది కదా అనగానంద స్వామి గారు చెప్పుంటారు, హిందూ ధర్మానికి, హిందూ దేవతలకి నెత్తిన పెట్టుకొని ఆయన ప్రథమ స్థానాన్ని ఇచ్చారో ఆయన బిడ్డలం మనం.
కాబట్టి మనకు ఆ సంకోచం అవసరం లేదు. ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళేటువంటి వారికి ప్రధానమైనటువంటి సమస్య ఎక్కడ వస్తుంది? ఆ ప్రధానమైనటువంటి సమస్యలు మాట్లాడుకొని వెళ్ళాలి ముందు, అంతే కదా. ఉదాహరణకి మీరు ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో చనిపోయిన వారి ఫోటోలు చూసుంటారు. చూశారు ఎప్పుడన్నా? చూసినప్పుడు ఫోటో కింద 2 డేట్లు ఉంటాయి, జననం, మరణం. జననం అంటే అర్థం ఏంటి? అర్థం ఏంటి జననం అంటే? పుట్టారు. ఎవరు పుట్టారు? తిక్క ప్రశ్న వేస్తున్నానా? ఎవరు పుట్టారు? ఆ పటంలో ఉన్నాయని పుట్టాడు, అదే కదా, ఆ పటంలో ఉన్నాయని పుట్టాడు. మరణం అంటే ఆ పటంలో ఉన్నాయని చనిపోయినాడు. మరి జననంకి ముందు ఆయన లేడా? ఒక ప్రశ్న. జననానికి ముందు ఆ డేట్ ఏదైతే ఉందో ఆ డేట్కి ముందు ఆయన లేడా? ఆయన లేడా? ఆయన ఎవరిని అంటున్నాం మనం? దేహాన్ని అంటున్నామా? ఆయన చైతన్యంతో సంచరించినటువంటి ఆయన అంటున్నామా? మనం శవాన్ని అంటున్నామా? ఆయన జీవించి ఉన్నప్పుడు గుర్తుపెట్టుకొని అంటున్నామా? ఆయన జీవించి ఉన్నప్పుడే అంటున్నాం. జీవించి ఉన్నాడంటే అర్థం ఏంటి? లోపల ఆత్మ ఉన్నట్టే కదా, చైతన్యం ఉన్నట్టే కదా. చైతన్యం ఉంది కాబట్టి ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన నడుస్తున్నాడు, కాబట్టి ఆయన్నే మనం ఆయన అని పేరు పెడుతున్నాం. ఇప్పుడు సుబ్బయ్య అని పేరు పెట్టాం అనుకోండి, సుబ్బయ్య శవానికి అది అర్థం కాదు. సుబ్బయ్యలో ఉన్న చైతన్యం, ఇక్కడ సుబ్బయ్య లేరు కదా, సుబ్బయ్యలో ఉన్న ఆత్మ దానికి సంబంధించి కదా. అంటే అర్థం ఆయన సుబ్బయ్య రూపంలో ఉన్నటువంటి ఆయన డేట్ ఆఫ్ బర్త్ ఇదంటే ఇప్పుడు పుట్టాడంటే అది సామాన్యమైనటువంటి దృష్టి. కానీ ఆధ్యాత్మిక దృష్టి ఏం చెప్తుంది? ఆయన అంతకు ముందు కూడా ఉన్నాడు, ఏ రూపంలో ఉన్నాడో, ఎక్కడెక్కడ ఉన్నాడో, మనకు ఏమవుతాడో మనకు తెలియదు, అంతేనా. కాబట్టి తెలియదు, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక విషయం తెలియదు. ఏం తెలియదు? మనకు ముందు తెలియదు. అదేవిధంగా మరణం అన్న తర్వాత, మరణం అంటే ఏం చేస్తున్నాం? ఎండింగ్ అంటున్నాం, అది చివరిది అంటున్నాం. కానీ అది సామాన్యమైన దృష్టి. ఎండింగ్ అనేది సామాన్యమైన దృష్టి. వాస్తవానికి అది ఎండింగా కాదు, అవునా కదా? అది కాదు. మరి ఎండింగ్ ఏంటి? ఇంకా ఉన్నాడు, మరణం తర్వాత కూడా ఉన్నాడు, అది తెలియదు. క్లియర్? డేట్ ఆఫ్ బర్త్కి ముందు తెలియదు, డేట్ ఆఫ్ డెత్ తర్వాత తెలియదు. ఈ 2 పాయింట్లు తెలియవు. సరే, మధ్యలో ఏముంది? పుట్టాడు, మరణించాడు, మధ్యలో జీవితం ఉంది. మరి ఈ జీవితంలో కూడా అన్నీ తెలుసా మనకు? అన్నీ తెలుసా అండి? తెలియదు. ఏం తెలుసు? 3 తెలుసు. ఒకటి జరిగిపోయింది తెలుసు. ఏమండి, నేను మా అమ్మకి 5వ బిడ్డని, నేను డిగ్రీ వరకు చదివాను, నేను ఉద్యోగం చేశాను, నాకు ఇంతమంది పిల్లలు, నేను ఫలానా ఊరి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, ఇదంతా కూడా తెలుసు. అర్థమైంది కదా? మరి ఇది తెలుసు. కానీ అలా జరిగిన విషయాల్లో కూడా అలా ఎందుకు జరిగిందో తెలియదు. ఒప్పుకుంటారా? అలా జరిగింది కూడా ఎందుకు జరిగిందో తెలియదు. నేను వ్యాపారం ప్రారంభించానండి తెలుసు, కానీ నష్టపోయానండి తెలియదు. ఎందుకు నష్టపోయానో తెలియదు. కాబట్టి జరిగిపోయిన దాంట్లో కూడా తెలియదు అని ఆన్సర్ వస్తుంది. సరే, జరుగుతున్నది ఇదన్నా తెలుసా? ఇది కూడా తెలియదు. జరుగుతున్నది ఏమో, కరెంటు పోవచ్చు, తుఫాన్ రావచ్చు, ఏమైనా రావచ్చు. కాబట్టి ఇది కూడా గ్యారంటీ తెలియదు. సరే, భవిష్యత్తు తెలిసిపోతుందా? అసలు తెలియదు, అస్సలు తెలియదు. మీరు బాగా గమనిస్తే పుట్టుకకు ముందు తెలియదు, చనిపోయిన తర్వాత తెలియదు, జరుగుతున్న జీవితంలో కూడా గడిచిపోయింది ఎందుకు గడిచిందో తెలియదు, జరుగుతున్నది ఎప్పటి వరకు జరుగుతుందో తెలియదు, రాబోయేది కూడా తెలియదు. మొత్తానికి తెలియదు, మొత్తానికి తెలియదు. కాబట్టి ఆధ్యాత్మికత దేని గురించి మాట్లాడుతుందంటే తెలియదు గురించి మాట్లాడుతుంది. అందువల్లే కన్ఫ్యూజన్. అందుకని మన వాళ్ళు ఏమంటారు? దేవుడు ఉన్నాడా అంటే ఏం చెప్పాలి? ఆన్సర్ తెలియదు. సింపుల్ ఆన్సర్ తెలియదు కదా. కాబట్టి ఆధ్యాత్మిక మార్గంలో ఎందుకు అయోమయం ఉంటుందంటే స్పష్టత లేదు. ఆ స్పష్టత ఇచ్చేది ఎవరు? ఆ స్పష్టత రావాలంటే ఏం చేయాలి అని అంటే మనకు 3 చెప్తారు. 3టిని నమ్మాలి మీరు. ఆ 3టిని నమ్మితే నీకు తెలియదు 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 అన్నావు కదా, వాటికి నీకు ఆన్సర్ వస్తుంది. వాటిల్లో నెంబర్ 1 ఏంటంటే బిలీవ్ ఇన్ గురు.
గురువుని నమ్ము. మొట్టమొదటిది గురువుని నమ్ము. గురువు నమ్మితే ఏం చేస్తాడు? ఆయన ఈ తెలియదు అన్నదానికి ఆన్సర్లు చెప్పే ప్రయత్నం చేస్తాడు. అవునా? 2, బిలీవ్ ఇన్ గాడ్. దేవుణ్ణి నమ్ము. మరి గురువు గారు ఏదైతే స్పష్టత తెచ్చాడో ఆ స్పష్టత దేన్ని చేరుకోవడానికంటే భగవంతుని చేరుకోవడానికి. కాబట్టి ఆ భగవంతుడు ఉన్నాడని నమ్ము. కాబట్టి గురువుని నమ్ము, భగవంతుడిని నమ్ము. 3వది అన్నిటికంటే ముఖ్యమైనది నిన్ను నీవు నమ్ము. ఇది వదిలేస్తే 2 పోతాయి. కాబట్టి నిన్ను నువ్వు నమ్ము. ఈ 3ని నమ్మినట్లయితే ఇప్పటిదాకా తెలియదు 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 అని వచ్చిన ఆన్సర్లు నీకు తెలుస్తాయి. ఈ 3 మార్గాలు తప్పకుండా ఉన్నట్లయితే తెలియదు. కొంతమంది 3వ దాంట్లో ఉంటారు, నాకు తెలుసండి. అది ఎన్నోది? 3వది. ఆయన మొదటికి రాడు. గురువు నాకేంటని చెప్పేది, నేను చెప్తా పిల్లవాడు గురువు అంటాడు. ఇదే గుణం, ఇది అహంకారం కదా. గురువు ఏం చేస్తాడు? నీ లోపల ఏ ఏ దుర్గుణాలు ఉన్నాయి, ఏ ఏ మలినాలు ఉన్నాయి, ఆ మలినాలను నువ్వు ఎలా పోగొట్టుకోవాలి, ఇదంతా గురువు చేస్తాడు. గురువు చేసిన తర్వాత అప్పుడు మనకు స్పష్టత వస్తుంది. ఆ స్పష్టతలోంచి అదేరే ఇప్పటిదాకా అంతా నేనే అనుకున్నాను, కాదు కాదు భగవంతుడు ఉన్నాడు అని తెలుస్తుంది కదా. కాబట్టి ఈ 3ని మనం కానీ చూసినట్లయితే ఈ స్పష్టత అనేది వస్తుంది.